ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ అట, ఇదేందో కొత్తగా. ఫామ్ హౌస్ రిసార్ట్లో గలీజ్ దందా, కోడి పందాలు, క్యాస్టర్ తరహా బెట్టింగ్లు, విదేశీ మైద్యం, ముజ్రా, రేవు పాటలు, యువతులతో వ్యభిచారం, కొరవడిన పోలీసులనిగా ఫిర్యాదు చేస్తేనే దాడులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇదందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్లో ఇక కొత్త తరహా ముజ్రా పార్టీ అట, ఇదేందో కొత్తగా కనబడతా ఉంది. మరి దీనిలో మరి ముజ్రా పార్టీ ఏందో ఒకసారి చూద్దాం. నగరంలో ఉరుకులు పరుగుల జీవితంలో కాస్త సమయం దొరికితే సేద తీరేందుకు చాలామంది ఫామ్ హౌస్లకు ఎంచుకుంటారు. చిన్న నుంచి పెద్ద వరకు కుటుంబం, స్నేహితులతో ఉల్లాసంగా గడిపేందుకు వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంతో నగరంలో శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫామ్ హౌస్లు పుట్టుకొచ్చాయి. వీటికి ఒకప్పుడు రిఫ్రెష్ కోసం మాత్రమే వెళ్ళే వాళ్ళు, కానీ ఇప్పుడు నిర్వాహకులు వాటి అర్థమే మార్చేశారు. ఆట పాట హంగామాల మాటున అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యాపార, పారిశ్రామిక, సినీ ప్రముఖుల వారాంతాల్లో ఉల్లాసం గడపడంతో పాటు పార్టీలు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో నేడు గలీజ్ దందా నడుస్తున్నది. ముంబై, గోవా తరహాలో విచ్చలవిడిగా విదేశీ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి పొరుగు రాష్ట్రాల యువతులతో ముజ్రా, రేవు పార్టీలు నిర్వహిస్తూ వ్యభిచార కూపాలుగా మార్చివేస్తున్నారు. సరైన నిఘా లేక అశ్లీల నృత్యాలతో విష సంస్కృతి నగర శివారు ప్రాంతాల్లో రోజు రోజుకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. నగరం చుట్టూ వెయ్యింది, ఇంకెక్కుంటాయి ఫామ్ హౌస్లు. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఫామ్ హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగింది. గ్రేటర్ చుట్టూ 30-40 కిలోమీటర్ల పరిధిలో సుమారు 1000కి పైగా ఫామ్ హౌస్లు ఉంటాయని అంచనా. మోయినాబాద్, శంషాబాద్ మండలాలతో పాటు శంకర్పల్లి, మేడ్చల్, షామీర్పేట, కీసర, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 2 నుంచి 10 ఎకరాల స్థలాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా వీటిలో పార్టీలు చేసుకున్నారు. పోలీసుల అనుమతితో కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాల్సిన పార్టీలు అందుకు భిన్నంగా జరుగుతుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై నిషేధం ఉన్నప్పటికీ ఫామ్ హౌస్లలో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పోలీస్ దాడుల్లో పలుచోట్ల పేకాట, వ్యభిచారం వంటి ఉదంతాలు సైతం వెలుగులోకి వస్తున్న ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని ఫామ్ హౌస్లు, రిసార్ట్లు లైసెన్స్డ్ వ్యభిచార గృహాలుగా మారాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, పట్టుబడుతున్న తగ్గేదిలే. అసాంఘిక చట్టవిరుద్ధ కార్యక్రమాలకు నిలయంగా మారిన పలు ఫామ్ హౌస్లపై పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్న ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ ఏడాదిలో జనవాడ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనలో విదేశీ మద్యం పట్టుబడగా ఫామ్ హౌస్ యజమాని అయిన కేటీఆర్ బావమరితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షామీర్పేట హైవేపై ఉన్న డార్లింగ్ కేవ్ ఫామ్ హౌస్లో అసభ్యకర నృత్యాలు చేస్తుండగా 40 మంది యువకులను గత ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పరిధిలోని తోలుకట్టలో ఉన్న ఓ ఫామ్ హౌస్లో గోదావరి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో కోడి పందాల క్యాస్ట్ నిర్వహించగా పోలీసులు దాడి చేసి 18 కోళ్లతో పాటు పెద్ద ఎత్తున నగదు, వాహనాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సో అది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి యొక్క ఫామ్ హౌస్ అది. సో గత ఏడాది మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో 12 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు ముజ్రా పార్టీ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి యువతలు తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయించడంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో పుట్టిన రోజు పార్టీ పేరిట కొందరు ముజ్రా పార్టీ నిర్వహించగా పోలీసులు భగ్నం చేశారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ లేదంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్లలో క్యాసినో దందాలు, మా విదేశీ మద్యం దందాలు, ఆ దందాలు, ఈ దందాలు చేసుకుంటా ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా నాయకులు ఎట్లా చేస్తామంటే సామాన్య వ్యక్తులు ఇట్లా ఫస్ట్ నాయకులపైన చర్యలు తీసుకుంటే ఇంకొకటి ఎవడు కూడా సైజ్ అప్పుడు ఏడు. సో అందరూ కూడా గమనించాల్సింది పోతాను. సో ముజ్రా పార్టీలని, రేవ్ పార్టీలని ఏవో కొత్త తరహా కల్చర్లు వస్తున్నాయి హైదరాబాద్లో. దయచేసి ఇవి చాలా ప్రమాదకరం. భవిష్యత్తు హైదరాబాద్కు ఇవి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులను కోరుతా ఉన్నాను.